నమస్తే. 2024 మాస ఫలితాల్లో ఫిబ్రవరి మాసంలో మిథున రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. మిథున రాశి వారికి ఫిబ్రవరి మాసం కొంత మాధ్యమిక ఫలితాలు ఉన్నాయి అని మనం చెప్పుకోవచ్చు. అంటే కొన్ని విషయాల్లో పాజిటివిటీ అయితే మిథున రాశి వారికి కనిపిస్తుంది. ముఖ్యంగా మిథున రాశి వారికి ఎట్లా అంటే ఆధ్యాత్మికత చాలా ఎక్కువ ఉంటుంది ఈ మాసంలో. ఎందుకంటే ఆధ్యాత్మికత బాగుంటుంది, తర్వాత కొన్ని విషయాల్లో సక్సెస్ అన్నది కనిపిస్తుంది అనమాట మిథున రాశి వారికి. కానీ ప్రత్యేకించి కుటుంబ విషయాల్లో శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. కుటుంబ విషయాలు అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్ ఈ విషయంలో కొంచెం కేర్ తీసుకోండి. అండ్ తండ్రి గారి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాల్సిన పరిస్థితి ఉంది. పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, తండ్రి సమానమైన వాళ్ళు, బాబాయిలు కానీ, తండ్రి గారు కానీ, పెద్దనాన్నలు కానీ, వాళ్ళ ఆరోగ్య విషయాల పట్ల ప్రత్యేకించి శ్రద్ధ వహించాలి, తప్పదు. ఎందుకంటే కొంత ఈ మాసం అంతా కూడా వాళ్ళ పైన మీరు శ్రద్ధ వహిస్తేనే మీ డెవలప్మెంట్ ప్రాసెస్ అనేది బాగుంటుంది. మనకి ఎక్కడైతే గ్రహాలు దోషాన్ని సూచిస్తాయో ఆ పార్ట్స్లో మనం అక్కడ కాన్సన్ట్రేట్ చేస్తేనే మిగతా విషయాల్లో సక్సెస్ వస్తుంది. ఇప్పుడు మీరు చాలా టాలెంటెడ్ కావచ్చు, టాలెంట్కి తగ్గట్టుగా సక్సెస్ వస్తుంది కొంతవరకు, కానీ మనం ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నామో కూడా రెక్టిఫై చేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి మిథున రాశి వారు ఎస్పెషల్లీ పెద్దవాళ్ళు, తండ్రి సమానమైన వాళ్ళు, లైక్ 4 fathers అలాంటి వాళ్ళు పట్ల శ్రద్ధ తీసుకోవాలి. వాళ్ళకి ఏం కావాలో అది మీరు చూసుకొని ఆ రకంగా మీరు పాజిటివ్ ఎనర్జీని అనేది తెచ్చుకోవాలన్నమాట మిథున రాశి వాళ్ళు. ఎందుకంటే ఆటోమేటిక్గా కొన్ని ప్లానెట్ స్ట్రెంగ్త్ ఉంది కాబట్టి అదృష్టం మీ వెనకే ఉంది. అదృష్టం వెనకే ఉన్నా కూడా అది అప్లై కాదు. మనం కరెక్ట్గా బిహేవియర్ కరెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే అదృష్టం మనల్ని వరిస్తుంది. కాబట్టి ఈ బిహేవియర్ నెగిటివ్గా ఉండడం అన్నది చెప్పేది ముఖ్య ఉద్దేశం కాదు. ఏ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలన్నది మాత్రమే మనం టాపిక్లో డిస్కస్ చేస్తున్నాం. అండ్ సెకండ్ థింగ్, ఫ్యామిలీ మ్యాటర్స్ అని చెప్పుకున్నాం. అంటే సడన్గా భార్యాభర్తల మధ్య సఖ్యత లోపించడం, భార్యాభర్తల మధ్య కాదు, కొలీగ్స్ కావచ్చు అండి, ఆఫీస్లో కొలీగ్స్తో కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ కావచ్చు, కోపంగా ఒక మాట విసిరేయవచ్చు, లేదా నైబర్స్ అలా ఉండొచ్చు, పై అధికారులు బాసెస్తో అలా ఉండొచ్చు. ఎక్కడైనా కూడా బిజినెస్ ప్లేస్లో కస్టమర్స్తో కానీ, పార్ట్నర్తో కానీ, బిజినెస్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కానీ, ఇలా ఈ ఏరియాస్ అన్నిట్లో కూడా మిథున రాశి వారు కేర్ తీసుకోవాలి. కేర్ తీసుకున్నట్టయితే మీకు కొంచెం చాలా వరకు ఆ నెగిటివిటీ అనేది కంట్రోల్ అవుతుంది. ఇంకా స్పెక్యులేషన్ బిజినెస్ విషయానికి వస్తే చాలా వరకు 3rd week of February వరకు స్పెక్యులేషన్ అన్నది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. స్పెక్యులేషన్ అండ్ షేర్ మార్కెట్ చేసేవాళ్ళు 3rd week తర్వాత బాగుంది. అండ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఎవరికైతే ఉన్నాయో, న్యూ బిజినెస్ స్టార్ట్ చేయాలి, లేదు ఆల్రెడీ పార్ట్నర్షిప్లో ఉన్నారు, ఆల్రెడీ బిజినెస్ రన్ చేస్తున్నారు, వీళ్ళందరికీ కూడా February 3rd week వరకు కూడా కొంచెం అప్ అండ్ డౌన్స్ బిజినెస్ విషయాల్లో ఉండొచ్చు. 3rd, 4th weeksలో చాలా బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుందండి బిజినెస్ విషయాల్లో. అలాగే ఏ విషయాలు చెప్పు, మనం పెద్దవాళ్ళ పట్ల కొంచెం తండ్రి సమానమైన వాళ్ళ పట్ల ఆరోగ్య యోగక్షేమాలు చూసుకోవాలని తెలుసుకున్నాం. అండ్ రిలేషన్స్, మెయిన్లీ రిలేషన్స్ విషయాల్లో ఏ రిలేషన్ అయినప్పుడు, బిజినెస్ రిలేషన్, కొలీగ్స్, పార్ట్నర్స్, వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ లవర్స్ ఎవరైనా కావచ్చు, ఈ రిలేషన్స్ విషయంలో జాగ్రత్త తీసుకోండి. చాలామంది ఏంటంటున్నారంటే లవ్ గురించి ఏం చెప్పట్లేదు అక్క నువ్వు అంటున్నారు. అండ్ అందుకే రిలేషన్ అనేటప్పటికీ అక్కడ లవ్ మ్యాటర్స్ కూడా వస్తాయండి, అది మీరు కన్వర్ట్ చేసుకోవాలి. ఈ లవ్ మ్యాటర్స్లో కూడా చాలా డిఫరెన్సెస్ ఈ మంత్లో రావచ్చు, అది కూడా కేర్ తీసుకోండి. ఎస్పెషల్లీ ఈ మంత్లో ఏంటి చేసుకోవాల్సిన పరిహారాలు మిథున రాశి వాళ్ళు, కొంత సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటము, గణపతి ఆరాధన చేయటం చాలా ఇంపార్టెంట్. ఇంకొక విషయం ఏంటి అంటే, చాలా వరకు ఇంకొక క్వశ్చన్ కూడా అంటారు, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఎలా ఉంది, జాబ్స్ ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి, హైయర్ జాబ్స్, స్టూడెంట్స్, వీళ్ళందరికీ కూడా కొంచెం జాగ్రత్తగా ఈ మాసంలో శ్రద్ధ వహించండి. అదృష్టం మీ వెనకాలే ఉందని చెప్పుకున్నాం, కానీ కొన్ని అబ్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అంటే బెటర్ జాబ్స్కి వెళ్తున్న వాళ్ళు కానీ, నూతనంగా జాబ్స్ ఎవరైనా కొత్త జాబ్స్ ట్రై చేస్తున్న వాళ్ళకి కూడా అబ్స్ట్రక్షన్స్ రావచ్చు. ఈ 4 weeksలో కూడా బ్యాక్ స్టెప్ వేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఈ మంత్లో కొంచెం మీకు బ్యాక్ స్టెప్ పడినా, అంటే పాజిటివ్ రిజల్ట్ రాకపోయినా దీని ఇంపాక్ట్ నెక్స్ట్ మంత్స్లో ఉంటుంది. కాబట్టి స్టూడెంట్స్కి కూడా అంతే, కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి స్టడీస్ మీద. దీని యొక్క రిజల్ట్ అయితే ఈ మంత్ మీకు కనిపించకపోయినా కమింగ్ మంత్స్ నెక్స్ట్ అకాడమిక్స్కి కానీ, వేరే యూనివర్సిటీస్కి ట్రై చేస్తున్నప్పుడు కానీ నెక్స్ట్ దీని రిజల్ట్ రావచ్చు. కానీ కాన్సన్ట్రేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇంకా చాలా వరకు రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి కూడా సేమ్ ఫలితాలు అప్లై అవుతాయి. అండ్ ఇంకొక పాయింట్ ఏంటి, రైతులకి, ఎస్పెషల్లీ నేను రైతుల గురించి ఎందుకు చెప్తూ ఉంటానంటే,
వీళ్ళ గురించి ఎవరు ఎక్కువ చెప్పడం లేదు, అంత హయ్యర్ అఫీషియల్స్ గురించే మాట్లాడుతున్నారు అని అంటున్నారు. కాబట్టి రైతులకు కూడా చాలా ఈ ఫస్ట్ సెకండ్ థర్డ్ వీక్స్లో కొంచెం ఫ్యామిలీలో డిస్ప్యూట్స్ కానీ ఇలా ఉండొచ్చు. ఇన్కమ్ అయితే మాత్రం కష్టపడిన దానికి రిజల్ట్ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. కానీ అదృష్టం, దైవ బలం రెండు మీతోనే ఉన్నాయని కూడా నమ్మండి ఈ మాసంలో. సో ఏ విషయాల్లో శ్రద్ధ వహించాలనే విషయం కూడా చెప్పాను, ఎవరిని పూజించాలో కూడా పరిహారాలు తెలుసుకున్నాయి. ఇంకా డేట్స్ వైజ్ చూద్దామా, ఏ డేట్స్ ఎలా ఉంటాయి డేట్స్ వైజ్. ఇక ఫస్ట్ సెకండ్ ఫిబ్రవరి 1st 2nd డేట్స్ అనేది పాజిటివ్గా ఉన్నాయి. 1st 2nd 3 4 డేట్స్ అంటే 1st నుంచి 4th వరకు ఉండే డేట్స్ ఏవైతే ఉంటాయో అవి పాజిటివ్గా ఉన్నాయి. ఈ 1st 2nd డేట్స్లో కొంచెమైనా ఫిక్స్డ్ అసెట్ కొనుక్కోవాలన్నా, నూతన గృహ నిర్మాణాలు చేయాలన్నా ఆ డేట్స్ పాజిటివ్ డిసిషన్స్ తీసుకోవడానికి బాగున్నాయి. 3 4 డేట్స్ కొంచెం సంతాన విషయాల గురించి ఆలోచనలు చేస్తారు. అండ్ ఇన్కమ్, బిజినెస్ గురించి, సంతాన విషయాల్లో థాట్ ప్రాసెస్ అనేది ఉంటుంది. 3 4 అంటే 1 to 4 వరకు ఉండే థాట్స్ అన్నీ కూడా పాజిటివ్గా ఉంటాయి. ఇక 5 6 డేట్స్, ఈ 5 6 డేట్స్లో చాలా వరకు మేజర్ డిసిషన్స్ అయితే ఏవి తీసుకోవద్దు. కొంచెం ఆ డేట్స్ అంటే 5 6 డేట్స్లో మైండ్ అనేది షార్ప్నెస్ తక్కువ ఉంటుందండి, అందువల్ల మేజర్ డిసిషన్స్ తీసుకోవద్దు. ఇంకా 7 8 డేట్స్, ఈ 7 8 డేట్స్ అనేవి మళ్ళీ పాజిటివ్గా ఉన్నాయి. కొంచెం బంధుమిత్రులతో కలుస్తారు, తర్వాత ఏదైనా గుళ్ళు అవి సందర్శించడము, ఆధ్యాత్మికంగా కొద్దిగా బాగుంటుంది. ఏ డేట్స్ 7 and 8 డేట్స్ అనేది బాగుంటుంది. ఇంకా 9 10 డేట్స్, మళ్ళీ ఈ 9 10 డేట్స్ ఎట్లా అంటే కొంచెం ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోండి. సడన్గా ఇన్ఫెక్షన్స్ బాడీలో రావడము, సడన్గా ఫీవర్స్, ఇన్ఫెక్షన్స్, ఏ డేట్స్ చెప్పుకున్నాం 9 10 డేట్స్లో మేజర్గా 9 10 డేట్స్ అనేది కేర్ తీసుకోండి. ఇంకా 11 12 13 14 15 16 అంటే 11 నుంచి 16 వరకు ఉండే డేట్స్ అన్నీ కూడా మళ్ళీ పాజిటివ్గా ఉన్నాయి. ఏ విషయాల్లో పాజిటివ్గా ఉన్నాయి, ఇందాక మనం చెప్పుకున్నాం తండ్రి వైపు బంధుత్వము, కొంచెం పెద్దవాళ్ళ యొక్క ఆరోగ్య యోగక్షేమాలు, కేవలం ఆరోగ్యం మాత్రమే కాదండి, వాళ్ళ యొక్క ఒపీనియన్స్కి, మనోభావాలకి విలువ ఇవ్వండి, వాళ్ళతో కాసేపు స్పెండ్ చేయండి. దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. అంటే ప్రతిసారి వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమే వస్తుంది అని కాదు, కొంతమంది హెల్తీగా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. కానీ వాళ్ళతో కొంతసేపు మనం స్పెండ్ చేసినట్టయితే నెగిటివ్స్ ఏవైతే మన లైఫ్లో ఉంటాయో అవి చాలా వరకు తగ్గిపోతాయి అన్నమాట. అది మనం ఎప్పుడు చెప్పుకున్నాము, 11 to ఆల్మోస్ట్ ఇది డేట్ 16th వరకు ఉండేదంతా కూడా పాజిటివ్గా ఉంది. ఇంకా 17 18 ఈ డేట్స్, ఈ 2 డేట్స్లో మళ్ళీ మేజర్ డిసిషన్స్ ఏం తీసుకోవద్దు. వేళకు తిని విశ్రాంతిగా ఉండడము, తర్వాత ఏదో ఒక రిలాక్సేషన్ ఉండాలన్నమాట. మైండ్ కొంచెం స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. ఏ డేట్స్ 17 and 18 మ్యూజిక్ వినడము, ఆ స్ట్రెస్ తగ్గించుకోవడానికి, లేదా దైవ దర్శనం చేసుకోవచ్చు, దైవ ప్రార్థన చేయొచ్చు. ఇలా ఎట్లా మీకు మైండ్ రిలీఫ్ ఉంటే అట్లా చేయొచ్చు. తర్వాత 19 20 21 22 ఈ డేట్స్ మళ్ళీ బాగున్నాయి. అంటే 19 to 22 వరకు, 19 20 21 22 23 24 25 26 27 28 ఈ డేట్స్ అన్నీ కూడా మళ్ళీ మనకి పాజిటివ్గా కనబడుతున్నాయండి. అప్ టు 29 వరకు, ఎప్పటి నుంచి 19 నుంచి 29 వరకు ఉండే డేట్స్ అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. సో ఏ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి మిథున రాశి వాళ్ళు తెలుసుకున్నాం కదా, అవన్నీ పాటించండి. ఓకే, స్వస్తి.